రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ వేడుకలు కొనసాగుతున్నాయి. మహిళలంతా సంబరంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ప్రకృతిని పూజించుకునే ఒక్కొక్క పండుగ బతుకమ్మ పండుగ. ఇక ఎన్నో ఔషధ గుణాలున్న పూలను తీసుకొచ్చి అందాల బతుకమ్మను పేర్చి ఆడిపాడి చేతులతో నిమజ్జనం చేస్తారు. ఇక దీనివల్ల నీరు ఒక ఓషణంగా మారుతుందని, ఇక ఆ నీటిని సేవించడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్న ఎక్సైట్ సూపరింటెండెంట్ కృష్ణప్రియతో మా ప్రతినిధి లిఖితారెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. దీనికి తగ్గట్టుగానే హైదరాబాద్ నగరంలో కూడా ప్రతి ఒక్క ఆఫీస్లో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు మహిళలందరూ కూడా. అదేవిధంగా ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్లో కూడా ఈ యొక్క సంబరాలను కొనసాగిస్తున్నారు. ఎక్సైజ్ ఆఫీసర్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ గారు మనతో ఉన్నారు, శంషాబాద్కి సంబంధించిన వారు. ఈరోజు వారి ఎంప్లాయీస్ అందరితో కలిసి బతుకమ్మ వేడుకలను అయితే కొనసాగించడం జరుగుతుంది. మరికొన్ని వివరాలు ఆవిడని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏ విధంగా అనిపిస్తుంది? బతుకమ్మ సంబరాలు అనేటివి ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు, ఈ ఇయరే చేస్తున్నారా? ఎలా ఉంది మీ ఎంప్లాయీస్తో ఈ యొక్క సంబరాలు జరుపుకోవడం అనేది? థ్యాంక్ యూ అమ్మా ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అమ్మా. యాక్చువల్గా మేము ఒక 8.5 years తర్వాత ఈ బిల్డింగ్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. ఇన్నాళ్ళు కొంచెం బయట భువనగిరి డిస్టిక్లో జనగాంలో అక్కడ చేసాము. అక్కడ అట్మాస్ఫియర్ వేరే, ఇక్కడ ఇన్ని ఆఫీసులు ఉన్నాయి, చాలా ఆఫీసులు ఉన్నాయి. మా హెడ్ ఆఫీసు, కమిషన్ ఆఫీసు, పైన మిగతా వేరే ఆఫీసులు అన్నీ ఉన్నాయి. తర్వాత ఈ పండుగ ఎలా అంటే చిన్న పెద్ద ఏం భేదం లేకుండా మా కానిస్టేబుల్స్ కూడా ఎంతో సంతోషంగా, క్లర్క్స్ కానీ కానిస్టేబుల్ కానీ, కమిషన్ ఆఫీస్ అంటే మేము తొందరగా వెళ్ళాము, అట్లాంటి వాళ్ళతో కూడా మేము మమైకమైపోయి వాళ్ళతో సరదాగా ఆడుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ అనుభూతులన్నీ మేము ఎన్నేళ్ళు ఉంచుకుంటామో మాకే తెలియదు, అంత చాలా బాగుంది. బతుకమ్మ అనేది మన తెలంగాణకి మెయిన్ పండగ. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా మనకు అందరూ చెప్తారు. డిఫరెంట్ పూలు అవన్నీ కూడా మనం తర్వాత పూజ చేసి ఆ పూలతోటే మనం పూజ చేస్తాం అమ్మవారిని. అలాంటి పూలకే మనం పూజ చేస్తున్నాము. అలాంటి పూలన్నీ మళ్ళీ మనం చెరువులో అట్లా వదులుతాము. దానివల్ల చెరువులో ఉండేవన్నీ కూడా కొంచెము కాలుష్యం తగ్గినవన్నీ కూడా మంచిగా అయిపోయి మనకి కొత్త వాటర్ ఫ్లో అవుతుంది. ఇలాంటి మెడిసినల్ వాల్యూ ఉన్న ఫ్లవర్స్ అవన్నీ కూడా వెళ్ళి మనకు మంచిగా అవుతుంది, మనకు చల్లగా దీవిస్తుంది ఆ బతుకమ్మ అని కోరుకుంటున్నాను. మా అబ్కారీ భవన్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ, మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని బతుకమ్మని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. సో మనం ఇక్కడ చూడొచ్చు, దాదాపు 8 సంవత్సరాల తర్వాత మరోసారి తాము ఇంతకుముందు పనిచేసిన ఆఫీస్కి రావడం, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరితో కలిసి కూడా ఈ యొక్క బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం నిజంగా చాలా సంతోషమని, బతుకమ్మకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇప్పుడే అందించడం జరిగింది. మరికొంతమంది ఎంప్లాయీస్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ అంటే ఆఫీస్లో ఆడుకుంటున్నారు? 10 ఏళ్ల నుంచి తెలంగాణ. నేను విజయలక్ష్మి అండి, అసిస్టెంట్ మేనేజర్స్ బేవరేజెస్ కార్పొరేషన్ ఆలయ కమిటీ. మేమిద్దరం విజయ అండ్ విజయలక్ష్మి. మేము తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి ఈ ఆఫీస్లో ప్రతి సంవత్సరము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ఈ సంబరాలు జరుపుకోవడంలో మనం అందరము ఒకటే, మంచి ఆహ్లాదమైన వాతావరణం కలిగిస్తుంది. ఇంకా మాకు ఇక్కడ గుడి కూడా ఉంది. గుడిలో ప్రతి దసరా 10 రోజులు చండీ హోమము, చండీ పారాయణము అన్నీ చేస్తాము. అమ్మవారు చల్లగా అందరినీ చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సో ఇక్కడ ఉన్న ఆలయానికి సంబంధించి కూడా ఈ దసరా నవరాత్రుల సమయంలో ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు అలాగే హోమాలు కూడా జరిపిస్తారని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీకు ఏ విధంగా వినిపిస్తుంది? సో అంటే ప్రకృతిని పూజించే ఒకే ఒక పండుగ బతుకమ్మ. సో ఏ విధంగా అనిపిస్తుంది ఇందులో పార్టిసిపేట్ చేయడం? యాక్చువల్లీ నా పేరు విజయ అండి, నేను ఆఫీస్ సూపరింటెండెంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ అండి. మేము ఒక 10 సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగ చేసుకుంటున్నామండి. లేడీస్నే కాదు, మగవాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. బతుకమ్మలు చేయడంలో కానివ్వండి, అది కానివ్వండి, చాలా హ్యాపీగా చేసుకుంటామండి. అందరూ అన్నమాట, మా ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, మా మినిస్ట్రియల్ స్టాఫ్ కానివ్వండి, అందరం కలిసేసి చేసుకుంటామండి. అందులో మాకు ఇక్కడ లలితా త్రిపుర సుందరి దేవి గుడి కూడా ఉండిందండి. మేము ఈ దసరా పండుగ సందర్భంగా శరణ్ నవరాత్రులు జరుపుకుంటాము. సో దానివల్ల ప్రతిరోజు మార్నింగ్ 5:30 నుంచి మేము అభిషేకము, అర్చన, మండప పూజ, చండీ హోమము, చండీ పారాయణం, ఎవ్రీడే చండీ పారాయణం చేసుకుంటామండి. అందుకని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంత మంచి అట్మాస్ఫియర్లో మేము ఉండడము చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరము ఇలాగే ఇంతకంటే ఎక్కువగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బతుకమ్మ అనగానే ఆడపిల్లలు ఎంతో అందంగా బతుకమ్మను తయారు చేయడంతో పాటు వారు కూడా చాలా అందంగా ఆ లక్ష్మీదేవి వచ్చి బతుకమ్మ ఆడుతుందా అనే విధంగానైతే ఇక్కడ
రెడీ అవ్వడము, అంతేకాకుండా బతుకమ్మలను రెడీ చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ కోలాటాలు కూడా ఆడుతూ ఉంటారు బతుకమ్మ ముందట. అయితే బతుకమ్మ ప్రత్యేకత గురించి కొంచెం సీనియర్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, సో బతుకమ్మ అనగానే ఈ జనరేషన్కి తెలిసింది నార్మల్గా చూసుకుంటే బతుకమ్మ అనగానే బతుకమ్మను రెడీ చేస్తాం, అట్లాగే మేము చాలా వరకు కూడా మంచి అందంగా రెడీ అవుతామని చెప్తారు. మీరేం చెప్తారు? ఏం చెప్తాం, మన ట్రెడిషన్ని మనం ఇట్లా కాపాడుకుంటున్నాము. యాక్చువల్ నేను ఏప్రిల్లో రిటైర్ అయ్యాను, కానీ మా ఫ్రెండ్స్ అందరు ఆప్యాయంగా పిలిచారు కాబట్టి బతుకమ్మ అటెండ్ అవ్వడానికి వచ్చాను. దట్ మచ్. బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం అంటే కొన్ని సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే గతంలో అంటే మన అమ్మమ్మల కాలంలో చాలా అద్భుతంగా జరిగేది. ఆ తర్వాత కొంచెం తగ్గింది, మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మరోసారి బతుకమ్మ తగ్గుతుంది అంటున్నారు, కొంతమంది చెప్తున్నారు. అస్సలు తగ్గదు, ఇంకా పెరుగుతుంది. పిల్లలందరూ చాలా జోష్లో ఆడుతున్నారు, అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, తగ్గదు. లెవెల్లో అవుతుంది. ఓకే. సో కేవలము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర దేశాల్లో కూడా తెలంగాణ మహిళలు కూడా ఈ యొక్క పండుగను పాల్గొనడము, అంతేకాకుండా ఈ పండుగకు సంబంధించిన విశిష్టతను కూడా తెలుసుకోవడము, ఆ యొక్క ట్రెడిషనల్ని పూర్తి స్థాయిలో దేశాలకు కూడా వ్యాప్తిపరచడం అయితే మనం ఇక్కడ చూస్తుంటాం. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేందర్తో లిఖిత, ANN న్యూస్, హైదరాబాద్.